సో ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండల పరిధిలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇక్కడ ఇటు పోతే భువనగిరి, ఇటు పోతే రాయిపాడు తండా. సో అనాజ్పురంకి జంపెలికి మధ్యలో ఉన్నాం. మనం ఈ వాగుని ఏమంటాం? మనం చిన్నటి వాగు అంటాం మనం. సో ఈ చిన్నటి వాగు బ్రిడ్జి అనేది దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికులు చాలా సార్లు గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, పైలాశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఇక్కడ నివాసులు చాలా మంది కంప్లీట్ చేసారు. సో మాకు ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకవేళ వర్షాకాలం వస్తే కనుక ఇక్కడ జంపెల్లి కావచ్చు, రాయిపాడు కావచ్చు, రెడ్డినగర్ తండ కావచ్చు, మాదారం కావచ్చు, గ్రామస్తులందరూ కూడా భువనగిరి పోవాలంటే వర్షాకాలం సాధ్యం కాదు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా మంది కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఆ ప్రాబ్లంని, ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందని చెప్పొచ్చు మనం. గతంలో వీళ్ళు చాలా సార్లు పైలాశేఖర్ కలిసారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కలిసినప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సో ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ వాగు దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ కొద్దిగా పాస్ కొడుతుంది మనకు. సో ఈ బ్రిడ్జ్ కనుక పూర్తి అయితే ఈ సమస్య తీరే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూద్దాం మనం. ఇది చిన్నటి వాగు కాలువ. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది హుసేన్ సాగర్ నుంచి వస్తుంది. ఇట్లా ఇది మూసిలో కలుస్తుంది. ఇది బొలిపల్లి మూసిలో కలుస్తుంది. రైట్. సో ఇది వాటర్ ఫ్లోటింగ్ వస్తే కనుక బ్రిడ్జ్ మీదకే అవుతుంది వాటర్. రైట్. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మన ఈ బ్రిడ్జ్ విషయంలో. ఏం పేరు మీ పేరు? నా పేరు బిచ్చానే. ఎక్కడ మీది? రాయపడతండా. చెప్పండి. చిన్నటి వాగు వాగు ఇది? ఇది చిన్న వాగు అంటే చిన్నేరు వాగు. అది ఇది సామరిపేట నుంచి అలుగుబడుతుంది. సామరిపేట అలుగుబడి మొత్తం 10 మంది చచ్చిరీడ. అయితే ఉన్న సీఎం ఉన్నప్పుడు కూడా మేము కాంప్లైంట్లు ఇచ్చినాము. ఇప్పుడు 10 సంవత్సరాల కింద అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడేమో ఈయన వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి నేను చేపిస్తా అని అన్నాడు. చేపిస్తుండు. పని కూడా మంచిగానే నడుస్తుంది. ఇది జంపేలి, మాదారం, రాయిపాడు తండ 10 ఊర్లు ఇక్కడనే రాకపోకడా. అప్పుడు ఒక నెల దాకా ఆగిపోతుంది. మేము మళ్ళా బొల్లెపల్లి మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బర్రెలు గొర్రెలు అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకట్లా? ఇప్పుడు వాకి దాటనిస్తలేరు, మనుషులు చచ్చిపోతుర్రు. వర్షాకాలం దాటనియది, ఫుల్ నడుస్తుంది. అప్పుడు మనుషులు కూడా చచ్చిపోతుర్రు. ఇప్పుడు శాంక్షన్ చేసిర్రు. మంచిగా పని కూడా ఫాస్ట్ గా నడుస్తుంది. ఇక ఎమ్మెల్యే గారికి ధన్యవాదం. మంచిగా నడిపిస్తుండు. తొందరగా కావాలని కోరుకుంటున్నాం. మా ఇది ఈయన కుమ్మం అనిల్ కుమార్ కుమ్మం 6 నెలల లోపలనే కంప్లీట్ చేపిస్తా అని అన్నాడు. కంప్లీట్ చేపిస్తుండు. మంచిగా నడుస్తుంది పని. తొందరగానే పని పూర్తి చేయాలి అని మేము కోరుకుంటున్నాం. మీ పేరేం పేరే? ఒకసారి రాజేశ్వర్ గౌడ్ నా పేరు. జంపల్లి మాజీ సర్పంచ్ నేను. నేను సివిల్ కాంట్రాక్టర్ కూడా. ఈ బ్రిడ్జి కోసం మేము చాలా బాధలు పడ్డాము. ఇక్కడ 3 మండలాలు కలుస్తాయి ఈ బ్రిడ్జి. ఇంకోటి జంపల్లి తర్వాత మూసి మీద ఒక బ్రిడ్జి కూడా వేస్తా అన్నాడు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. స్టార్టింగ్ నుంచి అంతకు ముందు నిలబడ్డప్పుడు ఒప్పందం అయ్యిండు. మొన్న కూడా ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ చిన్నేటి వాగుది బ్రిడ్జి స్టార్ట్ అయింది. దీంతో కూడా ఒక 20-30 గ్రామాలు చుట్టుపక్కల అన్ని కూడా ఈ బ్రిడ్జితోనే రాకపోకలు జరుగుతాయి. ఇంకొకటి దీనికి అట్లే రోడ్డు జంపెల్లి దానిక రోడ్డు డెవలప్ చేసి జంపెల్లి ఇందిరాల బ్రిడ్జి అయితే చౌటుప్పల్ మండలం, పోచంపల్లి మండలం హైవే 2 హైవేలు కలుపుకున్నట్టు కలిసిపోతాయి. ఈ రోడ్డు వల్ల మీకు గతంలో కలిగిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాటర్ మామూలుగా వస్తుంది కదా అని కొంతమంది దాటడానికి ప్రయత్నం చేసి వాళ్ళు నడికి వచ్చినాక వాళ్ళు కొట్టుకపోయిన పరిస్థితులు, జారి కొట్టుకపోయిన పరిస్థితులు ఉన్నాయి చాలా. ఇక ఈ మధ్యన మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఈ రైతులు పోయి కొట్టుకపోతున్నారు అని చెప్పి వాళ్ళు అడ్డం వేసి మేము ఒక 2-3 గ్రామాలు ఇప్పుడు అటు మొగ్దుంపల్లి, ఇటు బొల్లెపల్లి మీదకెళ్ళి భువనగిరి పోవడం జరిగింది. దానికోసం ఇక మొన్న ఎలక్షన్ మూమెంట్ లో చాలా మంది అన్ని గ్రామాలలో కూడా ఈ ఇబ్బందిని ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల ఆయన మొన్న చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి ఈ పని స్టార్ట్ చేసి 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను ఒప్పుకొని పని స్టార్ట్ అయింది. పని కూడా స్పీడ్ గా నడుస్తుంది. మాకు మంచి జరుగుతుందని
ఆశిస్తున్నాం. మీ పేరేం పేరే? సార్ బాలునే నా పేరు, రావిపాడుతాండ ప్రాపర్. ఇది వచ్చేసి వాగు చిన్నేటి వాగు అంటారు దీన్ని. అనాజపురం రావిపాడుతాండ మధ్య ఇది. ఇది 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 బ్రిడ్జ్ చేయడం వల్ల దాదాపుగా 10 గ్రామాలు సార్. ఇక్కడ అనాజపురం నుంచి భువనగిరి నుంచి మనం అటు పోవడానికి రావిపాడు తండ, మాదారం తండ, సూర్యపల్లి, జంపల్లి, రెడ్డినాయక తండ, మళ్ళీ ఇటు షార్ట్ కట్ గురాలదండి, పెద్దపల్లి తండ, దాదాపు మళ్ళీ పోవాలంటే బొల్లిపల్లి, దాదాపు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని వలన దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల నుంచి చాలా మంది చనిపోయారు సార్. ఇది ఏడవ వల్ల. ఎందుకు దేని వల్ల చనిపోయారు? ఇది బ్రిడ్జ్ లేక వాటర్ వస్తే దాదాపుగా వర్షాకాలం 4 నెలలు నడుస్తుంది. ఇది చాలా మంది ఇప్పుడు రాకపోవడం, ఇటు మనం భువనగిరి పోవాలంటే మళ్ళీ బేబీ నగర్ వయా టు బొల్లిపల్లి నుంచి పోవాలి. చాలా ఆర్థికంగా అసలు నడిన వాళ్ళ పరిస్థితి. బండ్లు లేవు, బస్సులు లేవు, ఆటోలు లేవు, చాలా డబుల్ ఛార్జ్ అడుగుతున్నారు అక్కడ నుంచి పోవాలంటే. షార్ట్ కాబట్టి 10 రూపాయలు వెళ్ళేది అక్కడ నుంచి 100 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి ఇది చాలా మంది రైతులకు, చాలా లేబర్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఎప్పుడో కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకనే 10 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ పైలశేఖర్ రెడ్డి దాదాపుగా 8-9 సార్లు వెళ్ళాం సార్. ఏం స్పందించలేదు దీని మీద. మామూలుగా 2 years బ్యాక్ ఇక్కడ 20 lakhs పెట్టానని 4 పైపులు వేశారు. ఏం లేదు, నామకే వాసు పేపర్ లో పడ్డది. అది కాంట్రాక్టర్ 20 lakhs తీసుకున్నారు. అది ఏం లేదు, దానిలో ఉపయోగం లేదు. అది బట్టలు మొత్తం పేద ప్రజల మీద పడ్డది. అది ఇప్పుడు కుమ్మం రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ మేము వెళ్ళి సార్ కలిసి ఇమ్మీడియట్లీ 6 నెలలు శాంక్షన్ చేశారు సార్. మినిస్టర్, గౌరవ మంత్రివర్యులు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చొరవ తీసుకొని, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రి, మినిస్టర్, మన ఎమ్మెల్యే గారు అన్ని చొరవ తీసుకొని ఇమీడియట్లీ 6 నెలల్లో ఇది బ్రిడ్జి శాంక్షన్ చేశారు సార్. ఇప్పుడు కూడా బ్రిడ్జి క్వాలిటీ తోటి, క్వాంటిటీ తోటి, కాంట్రాక్టర్ కాంప్రమైజ్ కాకుండా కలిశారు. ఎవరు మీ ఎమ్మెల్యే? కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎక్సైట్ పని చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే గెలవాలి. చుట్టూ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి సార్. అది పూర్తి కావాలని మేము కోరుకుంటూ, ప్రస్తుతం ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ వస్తే అసలు పనులు ఆడే ఉంటాయి సార్. కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులు ఆలోచించి ఈసారి ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ వస్తుంటే పోతుంటే వాగులకి దాడుతుంటే దారిపోతురు, పడిపోరు అని మేము కోరుకున్నాం. ఈ బ్రిడ్జి వాడాలని కోరుకున్నాం, అందరికి సవలతి ఉండాలని. ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గర 50-60 సంవత్సరాలు కావచ్చు. 60 సంవత్సరాల నుంచి బ్రిడ్జి పడతలేదు. ఈ పక్కన ల్యాండ్ నాది. అది ఆ ల్యాండ్ ఎందుకని నీళ్ళ సవలతి చూసుకొని అది తీసుకోరు. అందుకని ఇచ్చిన బ్రిడ్జి కావాలని ఇచ్చిన నేను. నాకు ఊరి పొలం పట్టలే, ఏం పెట్టలే నేను. వాళ్ళకు ల్యాండ్ ఇచ్చేసిన. ఇంతకుముందు మీరు ఎమ్మెల్యే కలవలేదా? ఇంతమంది ఎమ్మెల్యే అంటే మరి వాళ్ళ అది కలవలేము, కాలే. అది వస్తురు పోతురు చూస్తురు అంతే. ఆడ రింగులు వేసిర్రు 3. ఆడికెళ్ళి కూడా నీళ్లు ఇంతమంది వచ్చినాయి బ్రిడ్జి మీదకెళ్ళి. అది మన భువనగిరి పోవాలంటే కూడా, దాటాలంటే కూడా ఇబ్బంది అవుతలేదు. అట్లకెళ్ళి బ్రిడ్జి మీదకెళ్ళి పోవాలంటే ఆట అయినా అది రాని పోను 150 తీసుకుంటుండు. బ్రిడ్జి చేస్తారు కదా, మరి మీకు సంతోషమేనా? సంతోషం, చాలా సంతోషం. మాకు సంతోషం అని మేము కోరుకున్నాం. బ్రిడ్జి పడాలనే కోరుకున్నాం మేము. అందరికి సౌలత్ ఇది. మన జంపల్లికి, మన మాదారాము, మన అది బట్టిగూడెం, అది సూర్యపల్లికి, అందరికి ఏం లేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మా శని పోయింది వాస్తవానికి. ఇక్కడి నుంచి కావాలో ఒకరు చచ్చిపోతే వాళ్ళ ఇల్లే మునిగిపోయింది. 3 చచ్చిపోయారు అందులో పడి స్వచ్ఛంగా. అయినా అసలు విషయంలో ఎవరేం పట్టించుకోలేదు. ఇవాళ మాకు కాంగ్రెస్ సోనియా గాంధీ తల్లి తెలంగాణ ఇచ్చినందుకు, కుమ్మం అనిల్ ఎమ్మెల్యే అయినందుకు మా బ్రిడ్జి కూడా గింత 1 సైడ్ లో అయిపోతుంది. రేటు కూడా లేదు. ఆయన మళ్ళాసారి గెలుస్తున్నాడు. దేవుడు అంటే దేవుడే. ఎవరు? కుమ్మం పక్కది గంగలో చెప్తున్నా. మళ్ళా కూడా గెలుస్తున్నాడు. ఎవరేమనుకున్నా ఏది కాదు. ఈ బ్రిడ్జి అయితే మేము అయితే కళలు కూడా అనుకోలేదు. మాకు దేవుడు చేసిండు. కుమ్మం అంత మంచి ఇక లేడు. కాలువ కూడా మళ్ళీ కాలువ పని కూడా ఏది బునాది గారి కాలువ దగ్గర నుండి చేపిస్తుండు. ఆయన అంత దేవుడు అసలు పనులు చేసే మనిషిగా లేడు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఈ పైలశేఖర్ రెడ్డి ఉండే. అడిగినాం. అసలు బ్రిడ్జి విషయం అడిగితే అసలు పట్టించుకోలేదు. రోడ్డు విషయం అంటే అది కాలువ విషయం అంటే అంత ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాలువ వచ్చింది. కానీ ఇక కాలువ విషయంలో వచ్చేసి నీళ్ళు ఇట్లా ఓపెన్ చేసిండు. ఆయనకు మంచి పేరు వచ్చేసింది ఆ కాలువ విషయంలో. డామ్ రోడ్ ఒక్కటి మిగిలిపోయింది మా ఎమ్మెల్యే గారు. ఈ నుంచి మూదిపల్లి వరకు అది ఎట్లా ఇస్తాడు.
నేను దగ్గర గెలిపించుకున్నా మా ఊళ్ళే. ఆ, నేను ఫస్ట్ బీజేపీ మనిషిని. ఆ. కుమ్మమ్మ ఈ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఇక్కడ న్యాయం ఇచ్చారు, బీజేపీ పక్క పెట్టేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఏకెకరం ఓట్లు ఇప్పించాం. వన్ సైడ్ అడుగు, ఇంకోసారి గెలుస్తా మరి ఎమ్మెల్యే మళ్ళా గెలుస్తాడు, మళ్ళా కంపల్సరీ. ఏం పేరు నీ నా పేరు? పేరు స్వామి యాదవ్. సో ఇది చిన్నేటి వాగు పరిస్థితి. స్థానికులు ఏమంటున్నారంటే గత 40 సంవత్సరాలుగా ఈ సమస్య మాకుండే. వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడితే కనుక చాలా మంది రోడ్డు దాటి ప్రక్రియలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మేము గతంలో ఉన్న ఎమ్మెల్యేని కన్సల్ట్ అయినాం, గతంలో ఉన్న మంత్రులను కన్సల్ట్ అయినాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్సల్ట్ అయినాం, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము అడగగానే ఇమీడియట్ గా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేసిండు. సో వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుందని వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఒకసారి చూద్దాం మనం ఇదే బ్రిడ్జి. సో ఇది అటు పోతే అనాజ్పురంకి రావిపహాడ్కి అంటే జంపేలకి మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జ్. సో వర్క్ కూడా నడుస్తుంది, ఫాస్ట్ గా నడుస్తుంది, చూడొచ్చు మనం. సో ఇది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా వస్తుంది. మేబీ ఇంకో 4-5 మంత్స్ కంప్లీట్ అవుతుండొచ్చు. సో వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు, ఖచ్చితంగా బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాడు, ఆ నమ్మకం మాకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ. CRTV, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.